అనుకుంటున్నాను సోనా ఒకటి శివ మన శివ హిస్టారికల్ మాన్యుమెంటల్ వాల్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మరియు డిఐ సత్తయ్య గారు మరియు డిఎస్ఐ విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళు టీం లీడ్ చేసి అపరాండ్ చేయడం జరిగింది. ఆ పార్క్ దగ్గర ఒక టవేరా వెహికల్ దగ్గర 11 మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళను అంటే అనుమానాస్పద విచారణ అయితే వాళ్ళ పొజిషన్లో ఒక పార్వతి విగ్రహం ఉన్నది. అది చిన్ని అనే అతను చిన్ని ఎలియాస్ బుర్కా చిన్న, ఇతడు మచిలీపట్నం నేటివ్, ఇతడు లాల్ దర్వాజాలో ఉంటాడు. ఇతడు ఈ విగ్రహం ఒక 3 విగ్రహాలు 2 years కింద తణుకు తీసుకొచ్చాడు, తణుకు ఏరియాకి తీసుకొచ్చాడని చెప్తున్నాడు. ఒక విగ్రహం అమ్మటానికి అంటే బేరం జరుగుతుంది, 15 అంటే కొంత కాస్ట్లీ, బాగా 10-15 లక్షల అనే విషయంలో వాళ్ళు డిస్కస్ చేసుకుంటుంటే అతను మొత్తం మందిని అపరాండం చేసిన జరిగింది. దాంట్లో తెలిసింది ఏంటంటే ఈ చిన్న 3 విగ్రహాలు ఇతను తణుకు నుంచి రాజు అనే తన ద్వారా 3 విగ్రహాలు తీసుకొచ్చినట్టు, ఆ 3 విగ్రహాలు ఒక విగ్రహం వీళ్ళు కమిటెడ్ చేసినట్టు వానికి కన్ఫెషన్ మీద వీళ్ళు శంషాబాద్ ఏరియాలో శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోతే ఆయన పొజిషన్లో ఇంకో శివుని విగ్రహం 14 kg శివుని విగ్రహం పొజిషన్లో అతని వెంబడి ఇంకో 2 అదుపులో తీసుకోవడం, రాజు మరియు నాగిరెడ్డి అనే వాళ్ళ 3 అదుపులో తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి దమ్మాయిగూడెంలో రాజ్ కుమార్ రెడ్డి పోయి చిన్న శివుని విగ్రహం, మొత్తం ఈ 3 విగ్రహాలు ఈ పురాతనమైనవి తణుకు పరిసర ప్రాంతాల్లో ఏదో టెంపుల్ నుంచి ఎక్కడ తణుకు ప్రాంతం దొంగతనం చేసిన దేవుని ఐడియల్స్ మేము అనుమానిస్తున్నాము. వీళ్ళ మొత్తం 19 మందిని ఈ కేసు కనెక్టెడ్ 19 మందిని అపరాండం చేయడం జరిగింది. వీళ్ళని రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నాము. ఈ విగ్రహాలు బహుశా తణుకు, భీమవరము పరిసర ప్రాంతాలు కానీ, కృష్ణా డిస్ట్రిక్ట్ కానీ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏదో టెంపుల్లో థెఫ్ట్ జరిగి ఉంటాయని అనుమానం మేము ఫర్దర్ ప్రొసీడ్ అవుతున్నాము. వాళ్ళు కూడా కన్సర్న్ ఆ చుట్టుపక్కల కూడా ఇవి మీ ద్వారా, ప్రెస్ ద్వారా, ప్రజల ద్వారా వాళ్ళని ఇన్ఫార్మ్ చేస్తాము. వీళ్ళకు ఇంకా సహకరించే రాజు, అసలు రాజు మీ తదితరుల గురించి వెరిఫై చేసి అసలు దీని వెనక ఏదైనా రాకెట్ ఉందో అది కూడా మేము ఫర్దర్గా చేస్తాము. ఈ గుడ్ వర్క్ అంటే ఈ వర్క్ డిఎస్ఐ రెడ్డి మరియు విష్ణువర్ధన్ రెడ్డి, డిఐ సత్తయ్య మరియు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చేశారు. రియల్లీ అప్రిషియబుల్ థింగ్. మంది సైదాబాద్ पुलिस DSI इंस्पेक्टर श्रीनिवास और DI सत्या और DSI रेड्डी, ये लोग एक इंफॉर्मेशन में सिंगरेनी कॉलोनी में पार्क में थोड़ा लोग जमा हुआ है, कोई आइडियल है बोले तो इंफॉर्मेशन में रेड करके अपहरण करें. एक पार्वती का एक पुराना आइडियल है, उस वो लोगों को क्वेश्चन में इस साल में 11 पर्सन्स को कस्टडी में ले लिया है और एक तवेरा व्हीकल हुए, उसमें एक चिन्नी बोल के है आदमी, ये तनकू नेटिव है, लाल दरवाजा एरिया में रहने वाला है. इसका कन्फेशन में ये लोगों को शमशाबाद ले गया और शमशाबाद में श्रीनिवास रेड्डी के पास और एक परमेश्वर शिव का आइडल बरामद हुआ. उसके संगात में तो 2 आदमी के नागराजू और श्रीनु राजू 3 को कस्टडी में लिए और उसके थ्रू फिर नागराजू बोल के और एक आदमी को राजकुमार को दम्मायागुड़ा में कस्टडी, पूरा 19 मेंबर्स लिया. 3 आइडियल से पूरा हिस्टोरिकल आइडियल्स है. तणुकु एरिया में चोरी, हमारा अंदाजा से क्या है तो 2 साल पहले तणुकु आसपास में कोई टेम्पल में थेफ्ट हुआ होगा. ये हिस्टोरिकल आइडियल्स है. ये पूरा वेस्ट गोदावरी, ईस्ट गोदावरी, कृष्णा, खम्मम डिस्ट्रिक्ट पूरा पुलिस ऑफिसर्स को, सुपर एसपीएस को सबको इन्फॉर्म करेंगे और ये अच्छा काम DSI सैदाबाद और इंस्पेक्टर सैदाबाद DSI स्टाफ करे. They will be appreciated for that. तनुकु नीट फोटो దొరుకుతది కానీ మనం అన్ని చేస్తున్నాం సార్. మీ ఫోటో అక్యూజ్డ్ బాయ్ అయినా एक मिनट more than 100 years